వెల్కమ్ టు డెల్టా మ్యాథ్స్ అకాడమీ ఛానల్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో మ్యాట్రిక్స్ అనే ఒక కొత్త లెసన్ ని మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, చూడండి మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ ని మనం బేస్ చేసుకొని నెక్స్ట్ లెసన్ డిటర్మినెంట్, నెక్స్ట్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్, 2 లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత ఆ 2 లెసన్స్ బేస్ చేసుకొని మనకు వెక్టర్స్ అనే లెసన్ మనకు చెప్పుకుంటాం. ఓకే, ఈ 2 లెసన్స్ వచ్చినట్లయితే వెక్టర్స్ సింపుల్, ఈ లెసన్ వచ్చినట్లయితే మనకు డిటర్మినెంట్ సింపుల్. ఓకే, ఇప్పుడు చూడండి మ్యాట్రిక్స్ అంటే మనకు జనరల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడండి బేసిక్ అంటే లో నుంచి ఐ 0 నుంచి 0 దాకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఒక 3 పర్సన్స్ ఏ బి సి అనే ఒక 3 పర్సన్స్ ఒక దుకాణానికి వెళ్ళిండు. ఓకే, దుకాణానికి వెళ్ళి బుక్స్ కొన్నారు. ఫస్ట్ ఏ అనే వ్యక్తి ఒక 15 బుక్స్ కొన్నారు, బి అనే వ్యక్తి ఒక 10 బుక్స్, నెక్స్ట్ సి అనే వ్యక్తి ఒక 13 బుక్స్ కొన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ పెన్స్ కూడా కొన్నారు. ఏ అనే వ్యక్తి ఒక 6 పెన్స్ కొన్నారు, బి అనే వ్యక్తి 2 పెన్స్, సి అనే వ్యక్తి 5 పెన్స్ కొన్నారు. ఓకే, ఈ విధంగా మనకు బుక్స్ పెన్స్ కొన్నారు. ఓకే, ఇప్పుడు ఈ మ్యాటర్ ని మొత్తాన్ని మనకు అంటే ఈ స్టేట్మెంట్ దీన్ని మొత్తాన్ని మనకు మ్యాట్రిక్స్ లో చూపించాలంటే చూడండి, ఆ మ్యాట్రిక్స్ కి మనము ఒక నేమ్ పెట్టాల. చూడండి, నేను ఎక్స్ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా. చూడండి 15 10 13 6 2 5 ఈ విధంగా మనకు ఈ నెంబర్స్ ని మనకు ఒక వరుసగా లేదంటే ఒక క్రమ పద్ధతిలో రాసి బ్రాకెట్లతో క్లోజ్ చేసి దీనికి ఒక నేమ్ ఇచ్చేసిన. నేను ఎక్స్ అనే ఒక నేమ్ ఇచ్చిన. చూడండి, ఆల్ఫాబెట్స్ లో మనకు 26 లెటర్స్ లో మీకు ఇష్టం వచ్చిన లెటర్ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, నేను ఎక్స్ అనే ఇచ్చిన. ఎందుకు ఏబిసిలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి తర్వాత మనకు ఎక్స్ అనే లెటర్ ని మనం కామన్ గా మ్యాథ్స్ లో యూజ్ చేస్తాం కాబట్టి నేను ఎక్స్ అనే ఒక లెటర్ ఇచ్చిన. చూడండి, ఇక్కడ ఇప్పుడు మనకు ఎక్స్ అనే ఒక మ్యాట్రిక్స్ లో మనకు ఈ విధంగా నేను తీసుకున్నా. ఇవేంటిది ఇటు అడ్డు వరుస ఉన్నాయి బుక్స్. ఓకే, తర్వాత అడ్డు వరుస లో ఉన్నవి ఏంటి, సెకండ్ అడ్డు వరుసలో పెన్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అనే వ్యక్తి, నెక్స్ట్ బి అనే వ్యక్తి, ఇక్కడ సి అనే వ్యక్తి. అంటే ఒక వరుస క్రమ పద్ధతిలో నేను ఈ నెంబర్స్ ని రాసుకుని ఆ నెంబర్స్ నేను బ్రాకెట్ రూపంలో క్లోజ్ చేసి దానికి ఒక పేరు ఈక్వల్ టు అనే ఒక పేరుతో మెజర్ చేస్తున్నా కాబట్టి దీన్ని మొత్తాన్ని మనము మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, చూడండి ఈ విధంగానే రాయొచ్చు, లేదంటే మరొక విధంగానే రాయొచ్చు. చూడండి, ఇక్కడ ఆర్ లేదా వై అనే, ఇప్పుడు వై అనే ఒక పేరు తీసుకుంటున్నా. ఇప్పుడు మనకు ఇక్కడ 15 10 13 6 2 5 చూడండి, ఇక్కడ ఇలా అన్నా రాయొచ్చు, లేదంటే ఇలా అన్నా రాయొచ్చు. ఓకే, ఈ రెండింటిని మనం మ్యాట్రిక్స్ అంటాం. చూడండి, ఇక్కడ బుక్స్ ఏమో మనకు నిలువ వరుసలో అంటే ఈ బుక్స్ ఏమి పెన్స్, ఏంటి పర్సన్స్, ఏ అనే పర్సన్, నెక్స్ట్ బి అనే పర్సన్, నెక్స్ట్ సి అనే పర్సన్. ఓకే, క్లియర్. అంటే ఈ విధంగా రాసిన మనం మ్యాట్రిక్స్ అంటాం, ఈ విధంగా రాసిన మనము మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, మ్యాట్రిక్స్ అంటే ఇవి, అంటే కొన్ని నెంబర్స్ ని మనము ఒక క్రమ పద్ధతిలో రాసి వాటిని బ్రాకెట్లతో క్లోజ్ చేసినట్లయితే దాన్ని మనం మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకు ఈ బ్రాకెట్ లోపల ఉన్న వాటిని మనము ఎలిమెంట్స్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఇట్లా బ్రాకెట్ లో రాసిన తర్వాత వాటిని మనం నెంబర్స్ అని చదవకూడదు. ఓకే, ఎలిమెంట్స్ అని చదవాలా. చూడండి, ఇక్కడ ఈ ఎలిమెంట్స్ అంటాం వీటిని. ఓకే, చూడండి, ఇక్కడ ఇప్పుడు ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా. సేమ్ ఏ అనే మ్యాట్రిక్స్ లో ఏ ఎలిమెంట్స్ తీసుకున్నాం, 6 2 5 ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నా. ఇప్పుడు అడ్డు వరుస ఉన్న ఎలిమెంట్స్
చూడండి, బ్రాకెట్ లోపల ఉన్న వాటిని నెంబర్స్ అనకూడదు, ఎలిమెంట్స్ అనాల. ఈ అడ్డు వరుసలో ఉన్న ఎలిమెంట్స్ ని మనము ఫస్ట్ రో అంటాం. ఫస్ట్ రో అంటే అడ్డు వరుస ఉన్న వాటిని మొత్తాన్ని మనము రో అంటాం, రోస్ అంటాం. చూడండి ఇక్కడ సెకండ్ అడ్డు వరుసలో ఉన్న వాటిని సెకండ్ రో అంటాం. సెకండ్ రో. ఓకే, ఫస్ట్ రో, సెకండ్ రో. ఓకే, ఇప్పుడు నిలువ వరుసలో ఉన్న వాటిని మనము వీటిని ఫస్ట్ కాలం, ఫస్ట్ కాలం అంటాం. వీటిని మనము సెకండ్ కాలం అంటాం. వీటిని మనం థర్డ్ కాలం అంటాం. ఓకే, ఇట్లా ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. నిలువ వరుసలో ఉన్న వాటిని మనము కాలమ్స్ అంటాం. అడ్డు వరుసలో ఉన్న వాటిని రోస్ అంటాం. ఓకే, ఈ మ్యాట్రిక్స్. చూడండి, ఇప్పుడు నిలువ వరుసలు ఎన్ని ఉన్నాయి అంటే కాలమ్స్. కాలమ్స్ ఎన్ని వరుసలు ఉన్నాయి? ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలమ్స్ అంటే 3 కాలమ్స్ కాబట్టి 3a. నెక్స్ట్ రోస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి రోస్. ఫస్ట్ రో, సెకండ్ రో అంటే 3 × 2. ఓకే, ఇదే ఈ మ్యాట్రిక్స్ ని మనము 3 × 2 మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏ మ్యాట్రిక్స్, చూడు ఏ అనే మ్యాట్రిక్స్ ఎలాంటి మ్యాట్రిక్స్ అని అడిగినట్లయితే 3 × 2 మ్యాట్రిక్స్. అది అంటే దాంట్లోనే ఎలిమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి. కాలమ్స్ అంటే నిలువ వరుసలు. ఓకే, 3 నిలువ వరుసలు, 2 అడ్డ వరుసలు ఉన్నాయి. ఓకే, దీన్ని మనం 3/2 మ్యాట్రిక్స్ అంటాం. చూడండి, ఇప్పుడు మనం ఈ మ్యాట్రిక్స్ ని చూసినట్లయితే చూడండి, ఇక్కడ నిలువ వరుసలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అడ్డు వరుసలు 3 ఉన్నాయి. ఎప్పుడైనా మనం ఫస్ట్ కాలం రాయాల. కాలం అంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఆ కాలం వేయాల. నెక్స్ట్ మనకు రోస్, ఫస్ట్ నిలువ వరుసలు, సెకండ్ అడ్డు వరుసలు. ఓకే, ఇప్పుడు మనకు ఏ అనే ఒక మ్యాట్రిక్స్ లో మొత్తం అంటే టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని క్వశ్చన్ అడిగినట్లయితే చూడండి, ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అంటే 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 6 ఎలిమెంట్స్ మనము ఎలా చెప్తామంటే, ఇప్పుడంటే లెక్క పెట్టినాం, ఇంకా మనము అంటే లెక్క పెట్టలేని అన్ని ఎలిమెంట్స్ ఉన్నట్లయితే ఏ విధంగా చెప్తామంటే చూడండి, ఇక్కడ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 కాలమ్స్. రోస్ 2 ఉన్నాయి కాబట్టి 3 × 2 6. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ లో చెప్పండి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో. చూడండి, ఇక్కడ 2 × 3 మ్యాట్రిక్స్. ఇది 2 × 3 అంటే 6. ఇక్కడ కూడా ఈ మ్యాట్రిక్స్ లో కూడా మనకు 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇంకొక మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఒక బి అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా. చూడండి, ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఈ మ్యాట్రిక్స్ లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలమ్స్ అంటే 3 కాలమ్స్. రోస్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అంటే కాలమ్స్ కూడా రోస్ కూడా 3 ఉన్నాయి. ఈ మ్యాట్రిక్స్ లో టోటల్ ఎలిమెంట్స్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 × 3 కాబట్టి ఇది 13 అండ్ 9 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, మ్యాట్రిక్స్ లో ఏవైనా తీసుకోవచ్చు. అంటే రియల్ నెంబర్స్ తీసుకోవచ్చు, లెటర్స్ తీసుకోవచ్చు, ఫంక్షన్స్ కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ సి అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాం. సి అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఈ మ్యాట్రిక్స్ లో x² sin x 2i + 3 log x. చూడండి, ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ లో x² sin x 2i + 3 అనే ఒక కాంప్లెక్స్ నెంబరు, log x. చూడండి, ఈ ఫంక్షన్స్. కానీ ఈ మ్యాట్రిక్స్ లో మనం వీటిని మొత్తాన్ని మనం ఫంక్షన్స్ అనకూడదు. x² కూడా ఒక ఎలిమెంట్, sin x కూడా ఒక ఎలిమెంట్. ఓకే, ఈ కాంప్లెక్స్ నెంబర్ అని మీరు ఫస్ట్ ఇయర్ లోనే నేర్చుకుని ఉంటారు. ఓకే, ఈ కాంప్లెక్స్ నెంబర్ కూడా ఒక ఎలిమెంట్, log x అనే ఫంక్షన్ కూడా ఒక ఎలిమెంట్. వీటిని మనము ఏ ఉన్న ఫంక్షన్స్ ఉన్నా, నెంబర్స్, రియల్ నెంబర్స్ ఉన్నా, ఈ విధంగా లెటర్స్ ఉన్నా, వీటి మొత్తాన్ని మనము ఎలిమెంట్స్ చదవాలా. ఓకే, ఎలిమెంట్స్ అంటాం. చూడండి, ఇక్కడ మ్యాట్రిక్స్ అంటే ఇంట్రడక్షన్. ఇది ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్, ఇది ఏ మ్యాట్రిక్స్? సి అనేది 2 × 2 మ్యాట్రిక్స్.
అంటే 2 కాలమ్స్ ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి. వీటిలో మొత్తం ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 2 × 2 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, క్లియర్? మీకు మ్యాట్రిక్స్ అంటే ఏంటిదో కొంచెం అంటే ఒక ఫీలింగ్ తెప్పించిన అనుకుంటున్నా. ఓకే, బి అనే మ్యాట్రిక్స్, సి అనే మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ అంటే ఒక ఏవైనా కొన్ని ఎలిమెంట్స్ ని ఒక ఆర్డర్స్ లో రాసి బ్రాకెట్ తో క్లోజ్ చేసినట్లయితే దాన్ని మనం మ్యాట్రిక్స్ అంటాం. ఈ రూపంలో ఉన్న వాటిని మనం మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, మ్యాట్రిక్స్ అంటే ఇంట్రడక్షన్ ఇది. నెక్స్ట్ మనకు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. చూడండి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే చూడండి ఇక్కడ ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నా. ఈ మ్యాట్రిక్స్ లో ఏ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నా. ఈ ఎలిమెంట్ ఏ ప్లేస్ ఉన్నాయి అంటే ఈ ఎలిమెంట్ యొక్క ప్లేస్ ఏంటిది, ఈ ఎలిమెంట్ యొక్క ప్లేస్ ఏంటిది తెలిపేదే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. చూడండి ఈ ఎలిమెంట్ ఏ అనే ఎలిమెంట్ చూడండి ఫస్ట్ కాలంలో ఫస్ట్ రోలో ఉంది. అంటే ఫస్ట్ కాలం ఫస్ట్ రో అంటే ఏకి కింద ఫస్ట్ కాలం ఫస్ట్ రో. చూడండి ఇక్కడ మళ్ళీ ఏ అని ఇంకొక ఎలిమెంట్ తీసుకున్నా. ఈ ఎలిమెంట్ చూడండి సెకండ్ కాలం అంటే ఫస్ట్ కాలం సెకండ్ కాలంలో ఉంది. అంటే ఈ ఎలిమెంట్ ఎక్కడుంది? మ్యాట్రిక్స్ లో ఏ ప్లేస్ లో ఉంది. ఏ ప్లేస్ లో ఉంది చెప్పేదే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. చూడండి ఇక్కడ సెకండ్ కాలం ఫస్ట్ రో. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ తీసుకున్నాం. చూడండి ఇది థర్డ్ కాలం ఫస్ట్ రో. నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్ ఫోర్త్ కాలం ఫస్ట్ రో. ఇలా మనకి ఇష్టం వచ్చిన ఎలిమెంట్స్ తీసుకోవచ్చు, ఎన్ని అనే ఎలిమెంట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ ఏ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నా. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఫోర్త్ కాలం ఫిఫ్త్ సిక్స్త్ ఇట్లా నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఎన్ని రోస్ ఉన్నాయి? ఫస్ట్ రో. ఇవన్నీ ఫస్ట్ రోలో ఉన్నాయి. అంటే ఈ విధంగా అంటే ఒక మ్యాట్రిక్స్ యొక్క ప్లేస్ ని గుర్తించేదాన్ని మనం ఆర్డర్ అంటాం. చూడండి ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ తీసుకున్నా ఏ అనేది. ఈ ఎలిమెంట్ చూడండి ఫస్ట్ కాలం. ఇప్పుడు ఎన్నో రోలో ఉంది? ఇది ఫస్ట్ రో సెకండ్ రోలో ఉంది. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ తీసుకున్నా. చూడండి ఇక్కడ ఏ అనేది ఇదే కాలంలో ఉంది, సెకండ్ కాలం సెకండ్ రోలో ఉంది. ఏ అనే ఇంకొక ఎలిమెంట్ తీసుకున్నా. ఇది థర్డ్ కాలంలో సెకండ్ రోలో ఉంది. ఏ అనే ఎలిమెంట్ ఇక్కడ ఫోర్త్ కాలం సెకండ్ రోలో ఉంది. ఈ విధంగా ఇలా తీసుకున్నట్లయితే ఎన్ అనే కాలంలో సెకండ్ రోలో ఉంది. ఓకే, ఈ విధంగా ఇలా నేను కిందికి ఇలా కిందికి తీసుకొని ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఈ మ్యాట్రిక్స్ ఫస్ట్ కాలం ఉంది కాబట్టి ఫస్ట్ కాలం ఈ విధంగా ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో ఫోర్త్ రో ఫిఫ్త్ రో ఇలా ఎన్ని రో అంటే ఎన్నో రోలో ఉంది ఎలిమెంట్ అంటే ఎం అనే ఒక రోలో ఉంది. ఆల్రెడీ అన్ని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎం అంటే ఎం అనే ఒక రోలో ఉంది. ఓకే, ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ఏ విధంగా ఉంటుంది? సెకండ్ కాలంలో ఎం అనే రోలో ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉన్న ఎలిమెంట్ థర్డ్ కాలంలో ఎం అనే రోలో ఉంటుంది. ఈ ప్లేస్ లో ఉన్న ఎలిమెంట్ ఫోర్త్ కాలంలో ఎం అనే రోలో ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ఏ విధంగా ఉంటుంది? ఎన్నో కాలం ఇది ఎన్ అనే కాలంలో ఎం అనే రోలో ఉంటుంది. ఓకే, ఈ మ్యాట్రిక్స్ ని చెప్పాలంటే మనకు కాలం ఏంటిది? ఎన్ ఇంటూ ఎం మ్యాట్రిక్స్. ఓకే, దీన్ని మనం ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, ఒక ఎలిమెంట్ మనం మ్యాట్రిక్స్ లో ఒక ఎలిమెంట్ బయటికి తీసి ఆ ఎలిమెంట్ మ్యాట్రిక్స్ లో ఏ ప్లేస్ లో ఉంది చెప్పేదే మనకు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఓకే, ఈ విధంగా ఉంటాయి అన్నమాట ప్రతి ఎలిమెంట్ కి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 10 అనే అంటే చూడండి ఈ మ్యాట్రిక్స్ కి రండి, ఇక్కడికి రండి. ఈ మ్యాట్రిక్స్ లో నేను 10 అనే ఒక ఎలిమెంట్ ని తీసుకుంటున్నా. చూడండి ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ లో 10 అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. ఈ ఎలిమెంట్ ఏ విధంగా ఉంటుంది చూడండి ఇక్కడ సెకండ్ కాలంలో అంటే సెకండ్ కాలం ఫస్ట్ రో
సెకండ్ కాలం ఫస్ట్ రో, అంటే సెకండ్ కాలంలో ఫస్ట్ కాలంలో ఉంది. అంటే ఇదేంటిది, ఎలిమెంట్ యొక్క ప్లేస్ కి సింబల్ ఇది. అంటే సెకండ్ కాలంలో ఫస్ట్ రోలో ఉంది ఎలిమెంట్, అంటే ఒక ప్లేస్ ని గుర్తించటానికి ఇది. ఓకే, కాలాన్ని మనము చూడండి, కాలాన్ని ఐ అంటాం, రోని జే అంటాం, ఐ ఇంటూ జే. ఇప్పుడు మనం ఒక ఎలిమెంట్ తీసుకుంటే దీన్ని మనము ఐ ఇంటూ జే 10 అనేది. ఐ వాల్యూ ఎంత మనకి ఇక్కడ? ఐ అంటే కాలం, ఎన్నో కాలంలో ఉంది 10 అనేది? సెకండ్ కాలంలో. జే అంటే రోస్, అంటే ఫస్ట్. ఓకే, ఈ ఎలిమెంట్ ప్లేస్ అంటే సెకండ్ కాలంలో ఫస్ట్ రోలో ఉంది. ఓకే, దీన్ని మనం ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ రండి, ఇక్కడ బి అనే మ్యాట్రిక్స్ కాడికి రండి. చూడండి, ఇక్కడ ఎఫ్ అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాం. బి అనే మ్యాట్రిక్స్ లో ఎఫ్ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. ఈ ఎలిమెంట్ ఐ జే కనుక్కోవాలి. అంటే ఐ అంటే ఏంటిది? కాలం. జే అంటే రో. ఓకే, ఎఫ్ యొక్క ప్లేస్ ఏంటిది ఈ మ్యాట్రిక్స్ లో? ఎఫ్ యొక్క ప్లేస్ చూడండి, సెకండ్ కాలం, అంటే ఫస్ట్ కాలం సెకండ్ కాలం. సెకండ్ కాలం ఇంటూ ఎన్నో రోలో ఉంది? ఫస్ట్ రో సెకండ్ రో, అంటే సెకండ్ రోలో కూడా ఉంది. ఫస్ట్ అంటే సెకండ్ కాలం సెకండ్ రోలో ఉంది ఎఫ్ అనే ఎలిమెంట్. ఓకే, ఈ ప్లేస్ ని మనము గుర్తించడానికి దీన్ని మనం ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. మ్యాట్రిక్స్ ఈ విధంగా ఉంటాయి, ఇట్లా ఇన్ఫినిటీ, ఇట రోస్, ఇటు కాలమ్స్ ఎన్ని అన్నా రాసుకోవచ్చు, ఇటువైపు రోస్, ఇటు అడ్డు వరుసలు ఎన్ని అన్నా రాసుకోవచ్చు. ఓకే, దీన్ని మనం ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ మనకు టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ లో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మ్యాట్రిక్స్, టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ ఇది మనకు కాలం మ్యాట్రిక్స్. కాలం ఆఫ్ మ్యాట్రిక్స్. కాలం ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఓకే, కాలం ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఈ మ్యాట్రిక్స్ లో ఓన్లీ కాలమ్స్ ఉంటాయి, రోస్ ఉండవు. చూడండి, ఇక్కడ ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నా. ఈ మ్యాట్రిక్స్ లో ఏ బిసి అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ రోస్ అంటే అడ్డు వరుసలు ఉన్నాయా? లేవు, ఓన్లీ మనకు ఒక కాలం మాత్రమే ఉంది. దీన్ని మనం కాలం ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే కాలమ్స్. ఓకే, దీన్ని మనం కాలం ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఓన్లీ మనకు కాలమ్స్ లో నెంబర్స్ ఉంటాయి. కాలమ్స్ లో నేను 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ కాలమ్స్ లో డి, ఎఫ్, జి అని ఎన్ని అంటే ఎన్నైనా ఎలిమెంట్స్ తీసుకోవచ్చు కాలమ్స్ లో. దీన్ని మొత్తాన్ని మనం కాలం ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే రోస్ అనేవి ఉండవు, ఓన్లీ మన కాలమ్స్. అంటే అడ్డు వరుసలో ఉన్నాయి చూడండి, ఇక్కడ అడ్డు వరుసలో ఎలిమెంట్స్ లేవు, ఓన్లీ కాలంలోనే మాత్రమే ఉన్నాయి ఎలిమెంట్స్. ఓకే, నెక్స్ట్ మనకు సెకండ్ రో మ్యాట్రిక్స్. రో ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. బి అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా. ఈ మ్యాట్రిక్స్ లో 2, 4, 6, 8 అని కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం. చూడండి, ఈ మ్యాట్రిక్స్ చూడండి, ఈ మ్యాట్రిక్స్ కి కాలమ్స్ లేవు, రో ఉంది. అంటే ఫస్ట్ రో అనే ఒక రో ఉంది. దీన్ని మనం రో ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, చిన్న చిన్న పాయింట్స్ ఇవన్నీ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ లో. నెక్స్ట్ మనకు థర్డ్ వన్ ఈజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. స్క్వేర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే చూడండి, ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం, ఏ అనే మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ లో కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం. 2, 1, 3, 4 అనే ఎలిమెంట్స్ తీసుకున్నాం. చూడండి, స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే కాలమ్స్, అంటే ఎన్ని కాలమ్స్ ఉంటాయో అన్ని రోస్ ఉండాలి. అంటే చూడండి, ఇక్కడ కాలమ్స్ అన్ని ఫస్ట్ కాలం సెకండ్ కాలం, అంటే 2 కాలమ్స్ రోస్. ఫస్ట్ రో సెకండ్ రో, అంటే రో కూడా సెకండ్, అంటే
రో ఈక్వల్ టు కాలం. అంటే రో అంటే ఏంటిది? ముందు కాలం అంటే ఐ, రో అంటే జే. అంటే ఐ ఈక్వల్ టు రో. ఈ కండిషన్ ని సాటిస్ఫాక్షన్ చేసినట్లయితే దీన్ని మనము స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఇంకొక మ్యాట్రిక్స్ చూడండి. ఏ బి సి డి ఎఫ్ జి హెచ్ ఐ జే. ఈ మ్యాట్రిక్స్ చూడండి, ఇది ఏ మ్యాట్రిక్స్? స్క్వేర్ మ్యాట్రిక్సా కాదా? చూడండి ఇక్కడ కాలమ్స్, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. అంటే 3 కాలమ్స్, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. అంటే త్రీ కాలమ్స్, 3 రోస్ ఉన్నాయి. దీన్ని మనం ఐ ఈక్వల్ టు జేగా రాసుకోవచ్చు. ఏమొచ్చింది? 3 ఉన్నాయి. ఐ ఈక్వల్ టు జే అంటే కాలమ్స్ ఈక్వల్ టు రోస్ అండి. ఈ కండిషన్ మనకు సాటిస్ఫాక్షన్ చేసినట్లయితే ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, క్లియర్? దీన్ని మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ మనకు డయాంగిల్ మ్యాట్రిక్స్. ఫోర్త్ వన్ ఈజ్ ఒక నిమిషం. డయాంగిల్ మ్యాట్రిక్స్. డయాంగిల్, ఓకే, డయాంగిల్ మ్యాట్రిక్స్. ఫోర్త్ వన్ ఈజ్ డయాంగిల్ మ్యాట్రిక్స్. చూడండి, డయాంగిల్ మ్యాట్రిక్స్ కావాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే అది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయ్యి ఉండాలి. ఓకే, అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయ్యి ఉండాలి. చూడండి ఇక్కడ, ఇప్పుడు ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ కానీ డయాంగిల్ మ్యాట్రిక్సా? కాదు. డయాంగిల్ మ్యాట్రిక్స్ అంటే చూడండి ఇక్కడ 1 0 చూడండి ఇక్కడ డయాంగిల్ లో సేమ్ ఎలిమెంట్ ఉంది. అంటే డయాంగిల్ అంటే ఏంటిది? కర్ణం. తెలుగులో చెప్పాలంటే కర్ణం. కర్ణంలో చూడండి సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 1 1 అనే ఎలిమెంట్ ఉన్నాయి. ఇంకొక మ్యాట్రిక్స్ తీసుకొని బి అనే ఒక మ్యాట్రిక్స్. ఒక నిమిషం. డయాంగిల్ మ్యాట్రిక్స్ √3 0 0 0 √3 0 0 0 √3. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది డయాంగిల్ మ్యాట్రిక్స్ అంటే డయాంగిల్ మ్యాట్రిక్స్. చూడండి ఇక్కడ డయాంగిల్ ఉన్న ఎలిమెంట్స్ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, దీన్ని మనం డయాంగిల్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, ఒక నిమిషం. చూడండి ఇప్పుడు √3 కాకుండా ఇక్కడ 1.1 ఉంది. అంటే ఇది డయాంగిల్ మ్యాట్రిక్సా? డయాంగిల్ మ్యాట్రిక్స్. డయాంగిల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే డెఫినేషన్, ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ ఎలిమెంట్. మ్యాట్రిక్స్ ఈజ్ ఏ ఎవ్రీ ఎలిమెంట్ డయాంగిల్ ఎలిమెంట్స్ నాన్ ఈక్వల్ టు 0. అంటే 0 కాదు, నాన్ ఈక్వల్ టు 0. అంటే 0 కాకుండా సంథింగ్ ఏదో ఒక వాల్యూ ఉన్నట్టు. 1.1 ఇక్కడ డయాంగిల్ లో ఉన్న ఎలిమెంట్స్ కి 0 కాకుండా కొంత వాల్యూస్ ఉంటాయి. మిగతా ఎలిమెంట్స్ అన్ని 0. ఓకే, వీటిని మనం డయాంగిల్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ మనకు ఓకే ఇక్కడ ఆగపడుతుందా క్లియర్ గా? ఓకే, ఇక్కడ రాస్తుంది చూడండి. స్కేలార్ మ్యాట్రిక్స్. స్కేలార్, ఫిఫ్త్ వన్ ఈజ్ స్కేలార్ మ్యాట్రిక్స్. చూడండి, ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నా. ఈ మ్యాట్రిక్స్ 1 0 0 1. ఇది ఒక స్కేలార్ మ్యాట్రిక్స్. ఓకే, ఇంకొక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా చూడండి ఇక్కడ. బి అనే మ్యాట్రిక్స్ తీసుకున్నా ఇక్కడ. √2 0 0 0 √2 0 0 0 √2. చూడండి ఇక్కడ ఇది కూడా స్కేలార్ మ్యాట్రిక్స్. అంటే డయాంగిల్ ఉన్న ఎలిమెంట్స్ సేమ్ నెంబర్స్ అయి ఉండాలి. ఓకే, డయాంగిల్ మ్యాట్రిక్స్ కావాలంటే అది స్క్వేర్ మ్యాట్రిక్స్ కావాలా. స్కేలార్ మ్యాట్రిక్స్ కావాలన్నా కూడా అది ముందు స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలా. ఆ డయాంగిల్ ఉన్న ఎలిమెంట్స్ సేమ్ ఎలిమెంట్స్ అయి ఉండాలి. చూడండి ఇక్కడ 1 1 సేమ్, √2 √2 √2 సేమ్. ఓకే, దీన్ని మనము డయాంగిల్ మ్యాట్రిక్స్ అంటే స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఇది. డయాంగిల్ మ్యాట్రిక్స్ అంటే డయాంగిల్ లో మనకి ఎలిమెంట్స్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు.
సేమ్ ఉన్నట్లయితే ఇది స్కేలర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్, ఈ మ్యాట్రిక్స్ డయాంగిల్ మ్యాట్రిక్స్ అవుతుందా? ఎస్ అవుతుంది. చూడండి, ఇది డయాంగిల్ మ్యాట్రిక్స్ అవుతుంది అంటే డయాంగిల్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. జీరో ఉన్నాయా? జీరో లేవు. ఓకే, ఇది డయాంగిల్ మ్యాట్రిక్స్ అవుతుంది, స్కేలర్ మ్యాట్రిక్స్ అవుతుంది. కానీ ప్రతి డయాంగిల్ మ్యాట్రిక్స్ స్కేలర్ మ్యాట్రిక్స్ అవుతుందా? కాదు. ఓకే, ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సిక్స్త్ వన్ ఈస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఏ అని ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నా. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే 1 0 0 1. డయాంగిల్ ఉన్న ఎలిమెంట్స్ ఓన్లీ 1 ఉండాలి. చూడండి, ఇక్కడ ఇంకొక మ్యాట్రిక్స్ తీసుకున్నాం, బి అనే మ్యాట్రిక్స్. 1 0 0 0 1 0 0 0 1. చూడండి, ఇక్కడ ఇది ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్. డయాంగిల్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని చూడండి, 1 అనే ఒక వాల్యూ ఉంది. 2 అనే వాల్యూ ఉంటే అది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాదు. ఓన్లీ మనకు డయాంగిల్ 1 మాత్రమే ఉండాలి. ఓకే, ఇంకొక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా, 0 0 0 నెక్స్ట్ 0 1 0 0 0 0 1 0 0 0 0 1. ఓకే, చూడండి, ఇక్కడ ఫోర్త్ అంటే 4 కాలమ్స్ 4 రోస్ తీసుకున్నా. చూడండి, ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్ నుంచి డయాంగిల్ మ్యాట్రిక్స్ కావాలన్నా అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. ఓకే, స్కేలర్ మ్యాట్రిక్స్ కావాలన్నా అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కావాలన్నా అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. చూడండి, ఇక్కడ ఇవన్నీ స్క్వేర్ మ్యాట్రిక్స్. దీన్ని చూసినట్లయితే ఇక్కడ కాలం 1 రోస్ 2 అంటే కాలమ్స్ 2 ఉన్నాయి, రోస్ 2 ఉన్నాయి. దీన్ని చూసినట్లయితే ఇక్కడ కాలమ్స్ 3 ఉన్నాయి, రోస్ 3 ఉన్నాయి. దీన్ని చూసినట్లయితే కాలమ్స్ 4 ఉన్నాయి, రోస్ 4 ఉన్నాయి. ఓకే, ఇవన్నీ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే కాలం ఈక్వల్ టు రోస్ వచ్చినాయి అంటే ఐ ఈక్వల్ టు జే వచ్చినట్లయితే దీన్ని మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఓకే, స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలా. ఇక్కడ డయాంగిల్ ఉన్న ఎలిమెంట్ ఓన్లీ 1 మాత్రమే ఉండాలి, మిగతా మనకు ఏ నెంబర్ ఉండకూడదు. ఓకే, 1 మాత్రం అన్నట్లయితే దీన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. క్లియర్? నెక్స్ట్ మనకు జీరో మ్యాట్రిక్స్. 7th వన్ ఈస్ ఓకే, 7th ఈస్ జీరో మ్యాట్రిక్స్ ఆర్ నల్ మ్యాట్రిక్స్ అని అంటాం, లేదంటే జీరో మ్యాట్రిక్స్ అంటాం. జీరో మ్యాట్రిక్స్ అంటే చూడండి, ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాం, మొత్తం ఎలిమెంట్స్ అన్ని జీరో ఉంటాయి, దీన్ని జీరో మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ మనకు 0, దీన్ని కూడా జీరో మ్యాట్రిక్స్ అంటాం, దీన్ని కూడా జీరో మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఎలిమెంట్స్ అన్ని జీరో ఉంటుంది, అంటే ఎలిమెంట్స్ కి మ్యాట్రిక్స్ లో ఉన్న ఎలిమెంట్స్ కి వాల్యూస్ లేవు, వాల్యూస్ లేకుండా జీరో ఉంటుంది. అట్లా జీరో ఉన్న ఎలిమెంట్స్ ని మనము జీరో మ్యాట్రిక్స్ అంటాం, లేదంటే నల్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ మనకు 8th వన్ ఈజ్ నెక్స్ట్ మనకు ఈక్వాలిటీ మ్యాట్రిక్స్. ఈక్వాలిటీ మ్యాట్రిక్స్ అంటే ఒక 2 మ్యాట్రిక్స్ ఈక్వల్ అయినట్లయితే, చూడండి ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నా, ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా. ఏ అనే మ్యాట్రిక్స్ ఏ విధంగా ఉంది, 2 6 8 9. నెక్స్ట్ మనకు బి అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా, దీంట్లో కూడా 2 6 8 9. చూడండి, ఇక్కడ ఏ అనే ఎలిమెంట్ అంటే ఏ అనే మ్యాట్రిక్స్ లో ఇక్కడ ఏ ఎలిమెంట్ తీసుకుంటామో ఏ ప్లేస్ లో నుంచి బి అనే మ్యాట్రిక్స్ లో కూడా అదే ప్లేస్ లో ఉన్న ఎలిమెంట్ సేమ్ అయి ఉండాలి. చూడండి, ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలం లో ఉన్న ఎలిమెంట్ 2 ఉంది. ఇక్కడ సెకండ్ రో సెకండ్ కాలం ఫస్ట్ రో. ఇక్కడ కూడా చూడండి
సెకండ్ కాలం ఫస్ట్ రో సేమ్ ఎలిమెంట్స్. చూడండి ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏ ప్లేస్ లో ఉన్నాయి, ఏ అనే ఎలిమెంట్స్ ప్లేసెస్ సేమ్. ఇక్కడ బి అనే ఎలిమెంట్ మ్యాట్రిక్స్ లో కూడా ఎలిమెంట్స్ సేమ్ ప్లేస్ లో ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఈక్వాలిటీ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, దీన్ని మనము ఏఐజే ఈక్వల్ టు బిఐజే అంటే ఈ కండిషన్ ని సాటిస్ఫాక్షన్ చేయాలి. అంటే ఐ అంటే ఏంటిది కాలమ్స్, జే అంటే ఏ అనే మ్యాట్రిక్స్ లో ఐ కాలమ్స్ జే కాలమ్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏ ప్లేస్ లో ఉన్నట్లయితే బి అనే మ్యాట్రిక్స్ లో కూడా కాలమ్స్ లో జే లో ఉన్న ఎలిమెంట్స్ అదే ప్లేస్ లో ఉన్నట్లయితే దీన్ని మనము ఈక్వాలిటీ మ్యాట్రిక్స్ అంటాం. చూడండి ఇక్కడ ఇప్పుడు 9 అనే ఎలిమెంట్ తీసుకుంటే ఈ 9 అనే ఎలిమెంట్ ఏ కాలంలో ఉందో 9 అనే ఎలిమెంట్ ఏ కాలం ఏ రోలో ఉందో సేమ్ బి అనే మ్యాట్రిక్స్ లో కూడా 9 అనే ఎలిమెంట్ అదే కాలంలో అదే రోలో ఉంది. ఓకే, సేమ్ కాలం సేమ్ రోలో ఉంది కాబట్టి దీన్ని మనం ఈక్వాలిటీ మ్యాట్రిక్స్ అంటాం. ఏ ఈక్వల్ టు బి కూడా అంటాం, ఏ ఈక్వల్ టు బి. ఓకే, దీన్ని మనం టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఇవి. వీడియో లెంత్ అవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ మనకు ఆపరేషన్ ఆన్ మ్యాట్రిక్స్ ఈ 4 అంటే ఈ 5 టాపిక్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే.